अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। स्वच्छोर्ध्वपुण्ड्रविलसत्कमनीयफालं प्रज्ञासमञ्चितमृदुस्मितवक्त्रलीलं काषायदण्डपरिमण्डितभव्यकायं श्रीजीयराख्ययतिशेखरमानतोऽस्मि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ప్రియ భగవద్బంధువులారా, ఒక అందమైన కథను చెప్పుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా రోజుల క్రిందట ఒక గొప్ప చిత్రకారుడు ఉండేవాట. పెయింటింగ్స్ బాగా చేసేవాడు. అతడికి ఒకసారి అనిపించింది, గొప్పగా దేవుడి బొమ్మ ఒకటి గీయాలి అనిపించింది. అయితే దేవుడు అంటే ఎలా ఉంటాడు? మనం వినే వర్ణనల ప్రకారం ప్రపంచంలో అందాలన్నిటికంటే అందంగా ఉంటాడు. ప్రపంచంలో శాంతి ఏదైతే మనకు కనబడుతుందో, ఏ వస్తువులో శాంతి కనబడుతుందో ఆ శాంతి కంటే శాంతిగా, పరమ శాంతితో, పరమ సంతోషంతో, చాలా సౌందర్యంతో, బెస్ట్ క్వాలిటీస్ ఏవైతే ప్రపంచంలో ఉంటాయో ఆ క్వాలిటీస్ అన్నింటికి మూలం కదా దేవుడు అంటే. ఖచ్చితంగా ఆయన ఈ క్వాలిటీస్ అన్నింటినీ తనలో కలిగినవాడు కనుక చాలా బాగా వీటన్నింటికంటే, మనం ఊహించే వాటి అన్నింటికంటే కొన్ని కోట్ల రెట్లు అందంతో ఆనందంతో ఉంటాడు భగవంతుడు అంటే. అయితే అలాంటి భగవంతుడి బొమ్మ గీయాలి అంటే తనకు ఒక మోడల్ కావాలి అనుకున్నాడు ఈ చిత్రకారుడు. అంటే మనం బొమ్మలు గీసేటప్పుడు ఆ ఫీచర్స్ని, ఎవరినైనా కొంతమందిని ఒక అనుకరణ కోసం ఒక నమూనాలా పెట్టుకుంటాం. నమూనాలా పెట్టుకొని దాన్ని ఎన్హాన్స్ చేస్తారు బొమ్మలు గీసేటువంటి వాళ్ళంతా. అలా చేయాలి అనుకున్నాడు. దానికోసం వెతికాడు. ఎవరి ముఖం చూస్తే, సహజంగా మనం ఒక మాట అంటూ ఉంటాం, కొంతమంది ముఖం చూస్తే చేయెత్తి మొక్కాలనిపించింది అని. అట్లాంటి అందమైన ఒక దైవీ లక్షణాలు కలిగిన ముఖం ఎక్కడ కనబడుతుందా అని వెతికాడు. ఒక చోట ఒక వ్యక్తిని చూస్తే చూడగానే చేయెత్తి మొక్కాలనిపించేట్టున్నాడు. చాలా చక్కటి ముక్కు, పెద్ద కళ్ళు, అందమైన ముఖారవిందం, మంచి తేజస్సు ఉంది అతడిలో, మంచి అవయవ సౌష్ఠవం ఉంది అతడిలో. ఇతన్ని తీసుకుని ఇతన్ని పట్టి దేవుడి బొమ్మ గీస్తే బాగుంటుంది అనిపించింది చిత్రకారుడికి. అతన్ని ఒప్పించి కూర్చోబెట్టి చక్కగా దేవుడి బొమ్మ ఒకటి గీశాడు. ఆ బొమ్మ దేశమంతా చాలా ఫేమస్ అయింది. చాలామంది దేవుడంటే ఇలానే ఉంటాడు కాబోలు అనుకుని ఆ బొమ్మని కొనుక్కున్నారు. ఈ చిత్రకారుడు కూడా చాలా ఆనందించాడు తన ప్రయత్నం సఫలమైనందుకు. కొంతకాలం గడిచింది. చిత్రకారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి ఒక విషయం అనిపించింది. ప్రపంచంలో దైవమే కాదు, దేవుడే కాదు, దయ్యం కూడా ఉంది. అంటే ఎప్పుడైనా పాజిటివ్ ఉంటే నెగిటివ్ కూడా ఉంటుంది కదా. పగలుంటే రాత్రి ఎలా ఉంటుందో, పుణ్యం ఉంటే పాపం ఎట్లా ఉంటుందో, సుఖం ఉంటే దుఃఖం ఎట్లా ఉంటుందో, కష్ట నష్టాలు ఇవి రెండు ఎట్లయితే రెండు రకాల తలాలుగా ఉంటాయో, దేవుడే కాదు ఈ ప్రపంచంలో చెడు కూడా ఉంది, ఆ రాక్షసత్వం కూడా ఉంది. ఈ రాక్షసత్వానికి ప్రతినిధిగా మరొకరి బొమ్మ ఎవరిదైనా గీయాలి అనుకున్నాడు. అయితే తనకు అలవాటు ఏంటి? దేవుడి బొమ్మ గీసేప్పుడు వెతికాడు ఎలా అయితే ఒక మంచి మోడల్ కోసం. ఇప్పుడు ఈ రాక్షసత్వం యొక్క బొమ్మ గీయాలనుకున్నప్పుడు కూడా ఒక మంచి మోడల్ కావాలి. ఎలాంటి మోడల్? వాడిని చూస్తేనే భయం వేసిపోవాలి. అంటే ఇంకా వీడిని మించిన రాక్షసుడు ఉండడేమో అనిపించేంత క్రూరత్వం కలిగిన వాడిని పట్టుకొని వాడి ముఖాన్ని బొమ్మగా గీయాలి అనుకున్నాడు. అయితే చాలామంది సలహా ఇచ్చారు, అంత క్రూరమైన పనులు చేసేవాళ్ళు బయట సమాజంలో తిరుగుతూ ఉండరు, వాళ్ళని జైళ్ళని కొన్ని చోట్ల పెడతారయా, అలాంటి చోట్లకి వెళ్ళమన్నారు. సరే, మెల్లిగా జైలు దగ్గరికి పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆ జైలు అధికారుల యొక్క అనుమతి తీసుకొని ఈ జైల్లోనే చాలా భయంకరమైన క్రూరమైన చెడ్డ పనులు చేసిన ఒక నేరస్తుడు నాకు కావాలి, నేను ఒక బొమ్మ గీయాలనుకుంటున్నాను, వాడిని మోడల్గా పెట్టుకోవాలి.
సరే ఒక వ్యక్తి ఉన్నాడు అలాంటి వాడు, కానీ దగ్గరగా వెళ్ళొద్దు, దూరంగా ఒక డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తే వాడి బొమ్మ గీయమని చెప్పారు. సరేనని వెళ్ళాడు. వెళ్ళి కూర్చొని వాడి బొమ్మ గీయడం ప్రారంభించాడు. గీశాడు. బొమ్మంతా పూర్తి అయిన తర్వాత తనతో పాటు తను గతంలో గీసిన ఆ దేవుడి బొమ్మ కూడా తీసుకెళ్ళి అది పక్కనే పెట్టాడు. రెండింటి మధ్య కంపారిజన్ చూడాలి ఒక్కసారి, వేరియేషన్ ఎట్లా ఉంటుందో, దైవత్వానికి రాక్షసత్వానికి మధ్య తేడా ఎట్లా ఉంటుందో చూడాలని అది కూడా తీసుకువెళ్ళాడు. ఎప్పుడైతే ఈ రెండు బొమ్మలు పక్కన పెట్టాడో అమాంతం జైల్లో నుంచి ఏడుపు వినిపించింది, ఆ జైలు గదిలో నుంచి. ఏమిటా ఎవరు ఏడుస్తున్నారని తిరిగి చూస్తే ఇప్పటిదాకా తను ఏ రాక్షసుడి కోసం ఎవరి మోడల్గా తీసుకొని ఏ దొంగ యొక్క బొమ్మ గీశాడో ఆ నేరస్తుడు, ఆ హంతకుడు, ఆ దొంగ వాడు ఒక్కసారి గగ్గోలు పెట్టి ఏడవటం ప్రారంభించాడు. అడిగాడు చిత్రకారుడు, ఎందుకురా సడన్గా ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే అప్పుడు ఆ హంతకుడు చెప్పాడు, ఒక 15 సంవత్సరాల క్రితం దేవుడి బొమ్మ నువ్వు గీసావు కదా, ఆ దేవుడి బొమ్మ గీసినప్పుడు దానికి మోడల్గా ఒక అబ్బాయిని పెట్టుకున్నావు కదా, వాడెవరో కాదు నేనే అని చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోయాడు ఈ చిత్రకారుడు. అంటే 15 ఏళ్ల క్రితం ప్రపంచంలో ఇంతకంటే అందమైన ముఖం ఉండదని ఎవరినైతే సెలెక్ట్ చేసుకొని దేవుడి గుణాలకి దేవుడి రూపానికి ప్రతినిధిగా ఉంటాడు ఇతను అని బొమ్మ గీశాడు, ఓ 15 ఏళ్ళు గడిచాక మళ్ళా రాక్షసుడికి ప్రతినిధి ఎవరు అని అనుకుంటే వాడినే బట్టి తీసుకోవాల్సి వచ్చింది. వాడు అలా మారాడు. అంటే ఈ 15 ఇయర్స్లో దైవత్వానికి ఒక సింబాలిజంలా ఉండేవాడు రాక్షసత్వానికి సింబాలిజంగా ఉండేట్టు అయ్యాడు. ఇది ఒక అందమైన కథ, మనందరి కథ, ఆలోచించాల్సిన కథ. ఏమిటిది? పుట్టినప్పుడు మనందరం చాలా అందంగా ఉంటాం. మనని మన తల్లిదండ్రులే కాదు పక్కన వాళ్ళు కూడా ప్రేమిస్తారు. చిన్ని పిల్లల్ని చూసినప్పుడు ఎవరైనా సంతోషపడతాం. ఎవరికైనా అందంగాను, వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగాను దేవుడి ప్రతిరూపాల్లా కనిపిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ, పెరిగే కొద్దీ, జీవితంలో ఎక్స్పీరియన్సెస్ని గెయిన్ చేసే కొద్దీ మన థాట్లో పొల్యూషన్ ఏర్పడుతుంది, మన బిహేవియర్లో పొల్యూషన్ ఏర్పడుతుంది, మన యాక్టివిటీస్లో, మన ప్రవర్తనలో, మన దైనందిన కృత్యాలలో ఒక కాలుష్యం ఏర్పడుతుంది. వీటన్నిటి వల్ల మనం చిన్నప్పుడు దేవుడి ప్రతిరూపాల్లా ఉండే మనం అద్దంలో మన ముఖం మనం చూసుకోవాలంటే కూడా భయపడే స్థాయికి మారుతాం. కానీ కోరుకోం ఇలా అవ్వాలని. అందరం ఎప్పుడూ అందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అట్లా ఎప్పుడూ అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే, అంటే పుట్టినప్పుడు ఎలా అయితే నిర్మలంగా, సంతోషంగా, ఆనందంగా దైవ స్వరూపాల్లా ఉన్నామో మన జీవితంలో చివరి క్షణం వచ్చేదాకా కూడా అలాగే ఆనందంగా, అట్లాగే సంతోషంగా, అంతే దైవ స్వరూపంగా మన జీవితం గడపాలి అంటే, దైవీమయమైన గుణాలతో మన జీవితం గడపాలి అంటే ఏం చేయాలి అంటే, పెద్దలు ఒక అందమైన మాట చెప్పారు. మనం కోరేది సుందరం కదా, ఆ సుందరం ఎందులో ఉందో ఆ సుందరం ఉన్న అంశాన్ని పట్టుకుంటే మనం కూడా ఇప్పుడు నిత్యం సుందరంగానే ఉంటాము అని. అట్లాంటి సుందరమైన దాన్ని ఒకటి మనకు అందించారు వాల్మీకి భగవానుడు ఆది కవిగా, ఆది కావ్యమైనటువంటి రామాయణంలో. దాన్నే పెద్దలు సుందరకాండ అని పిలుస్తారు. వాల్మీకి భగవానుడు కూడా స్వయంగా దానికి సుందరకాండ అని పేరు పెట్టాడు. ఏమిటి ఈ సుందరకాండ? ఈ సుందరకాండని పేరు తలుచుకున్నా చాలు, ఆ సుందరకాండని గట్టిగా ఒక చేతి కర్రలా ఊతంగా మన జీవితంలో పట్టుకుంటే చాలు, మనం కూడా ఎప్పుడూ నిత్యం సుందరంగా ఉంటాం, నిత్యము సౌందర్యంతో తులతూగుతాం. అట్లాంటి కాండ అది. దేనివల్ల దానికి ఆ సామర్థ్యం వచ్చింది అంటే, ఆ కాండని అట్లా నిత్య సుందరత్వం వైపు మరల్చినవాడు ఆంజనేయ స్వామి. ఆయనకే పేరు సుందర అని. నిజానికి మన దృష్టిలో కోతి అంత అందంగా ఉంటుందా అనుకుంటాం, కానీ ఆంజనేయుడిని వర్ణించేటప్పుడు పెద్దలు కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరు మూలవాసినం భావయామి పవమానందనం అంటారు. ఒక బంగారు కొండని రూపమిస్తే, బంగారు కొండకి తల, చేయి, ముక్కు చెక్కితే ఆ బంగారు కొండ ఎట్లా ఉంటుందో సుగుణాలతో, అట్లాగే తనకుండేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సుతో కూడా ఒక కాంచనాద్రి కమనీయ విగ్రహమై ప్రకాశిస్తూ ఉంటాడు హనుమ. హనుమకి అది ఎన్నో గుణాల వల్ల అట్లాంటి సౌందర్యం వచ్చింది. అందుకే హనుమని మించిన సౌందర్యం కలవాడు ఈ భూమి మీద కాదు కదా, ఈ ప్రపంచంలో విశ్వ చరిత్రలోనే ఎక్కడా మరి కనిపించరు అంటారు. అన్ని సౌందర్యాలు ఒక్కరిలో ఉండటం చాలా దుర్లభం అన్నమాట. కనుకనే ఆ హనుమంతుడు సంచరించిన, హనుమంతుడి వైభవాన్ని మనకి వివరించిన, విస్తారంగా వివరించినటువంటి కాండ సుందరకాండ అయింది. నిజానికి వాల్మీకి భగవానుడు వాల్మీకి రామాయణంలో 7 కాండలకి పేర్లు పెట్టేటప్పుడు
ఆ సందర్భంలో ఏం జరుగుతుందో ఆయా సందర్భంలో జరిగిన విషయాన్ని బట్టి పేర్లు పెట్టాడు. ఉదాహరణకి కిష్కింధలో జరుగుతుందనుకోండి, ఆ చరిత్ర అంతా కిష్కింధకాండ అని పేరు పెట్టాడు. అయోధ్యలో జరుగుతుందనుకోండి, అయోధ్యకాండ అని పేరు పెట్టాడు. అరణ్యంలో జరుగుతుందనుకోండి, అరణ్యకాండ అని పేరు పెట్టాడు. యుద్ధం జరుగుతుందనుకోండి, యుద్ధకాండ అని పేరు పెట్టాడు. మొత్తం రామాయణం అయిపోయిన తరువాత మిగతా జరిగినటువంటి శేషభాగానికి ఉత్తరకాండ అని పేరు పెట్టాడు. కానీ 2 కాండలకి జరుగుతున్న సంఘటనలను బట్టి పేరు పెట్టకుండా మనం గుర్తించాల్సినటువంటి తాత్విక విషయాన్ని బట్టి పేరు పెట్టాడు. అది బాలకాండ, రెండవది సుందరకాండ. బాలకాండ అనగానే మనకి రాముడి బాల్యం గురించి చెప్పాడేమో అనుకుంటాం, కానీ బాల్యం కేవలం ఒక సర్గలో ఒక 3-4 శ్లోకాల్లో పూర్తయిపోతుంది. కృష్ణుడి బాల్యంలాగా చిలిపి చేష్టలో లేకపోతే విస్తారంగా లీలా విశేషాలు ఏమీ రామావతారంలో వర్ణించబడవు. కనుక బాలకాండ అనే పేరు రాముడి బాల్యాన్ని కాదు చెప్పింది, అందులో ఒక తాత్విక అర్థం ఉంది. ప్రస్తుతం మన ప్రకరణం సుందరకాండ కనుక సుందరకాండ వైభవాన్ని తెలుసుకుందాం. పెద్దలు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. ఈ ప్రపంచం మొత్తంలో ఒక గొప్ప గురువెవ్వరు, గొప్ప శిష్యుడెవరు అని ప్రశ్న వేశారు. అలా వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా హనుమంతుడే కనపడ్డాడు. ఏమిటి కారణం అంటే, For more videos like this, subscribe Big TV channel.